మానవుడు మాధవుడు కావాలి, మానవాధముడై దానవుడు కారాదు. దానికి కొన్ని మంచి పనులు చేయాలి. ప్రహ్లాద కుమారుడు తండ్రికి ఆ మంచి పనులను ప్రయోజనాత్మకంగా వివరిస్తున్నాడు. సంసార చీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేకా తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వం కషాఘౌఘ జలరాసులింకునే హరిమనీషా బడబాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారంబులణగునే పద్మాక్షునుతి రవిప్రభలులేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తినిధి గానవత్సునే ముఖ్యమైన శార్ంగికోదండ చింతనాంజనములేక తామరస గర్భునకునైనా దానవేంద్ర రాక్షసరాజా, సంసారం ఒక కారుమబ్బుల సముదాయం. అది విచ్చిపోవాలంటే శ్రీ మహావిష్ణువునకు దాస్యం చెయ్యాలి. అది ఆ మబ్బుల పాలిట పెనుగాలి. ప్రతి వ్యక్తి 3 విధాలైన తాపాలతో మంటలతో ఉడికిపోతూ ఉంటాడు. ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అని ఆ తాపాల పేర్లు. అవి దట్టంగా పెరిగిన కారడవులలో పుట్టిన దావాగ్ని వంటివి. అవి ఆరిపోవాలంటే విష్ణుసేవ అనే అమృతవర్షం కురవాలి. పాపాల ప్రోవులున్నాయే, అవి అన్నింటికీ రాపిడి పెట్టే జలరాశుల వంటివి. అవి ఇంకిపోవాలంటే విష్ణువునందు నెలకొన్న బుద్ధి అనే బడబాగ్ని కావాలి. చెప్పనలవి కాని ఆపదలనే కారుచీకట్లు అణగిపోవాలంటే పద్మాల వంటి కన్నులున్న మాధవుడనే భాస్కరుని ప్రభలు ఉండాలి. మానవుడు అతి ముఖ్యంగా తప్పనిసరిగా సాధించి తీరవలసిన గొప్ప నిధి ఒకే ఒక్కటి ఉన్నది. దానిని ముక్తి అంటారు. దానికి సాటి అయినది మరొకటి లేదు. అది సిద్ధిస్తే కలిగే గొప్ప లాభం మరలా పుట్టడం గిట్టడం అనే తిరుగుళ్ళు ఉండకపోవడం. ఆ నిధిని కనుగొనాలంటే ఒక గొప్ప శక్తిగల కాటుకను పెట్టుకోవాలి. ఆ కాటుక ఏమిటో తెలుసా? శాంగం అనే వింటిని ధరించి సర్వలోకాలను రక్షిస్తున్న శ్రీహరిని నిరంతరం భావన చేయడమే. ఇది నీకు నాకు మాత్రమే కాదు సుమా, లోకాలన్నింటినీ సృష్టి చేస్తున్న బ్రహ్మదేవునకు కూడా అదే దిక్కు.